హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. యేసే మన ప్రధాన యాజకుడు, మన ప్రధాన నాయకుడు, మన కాపరి, మన పోషకుడు, మన సహాయకుడు, మన రక్షకుడు, మన యొక్క కొండ కోట అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు మనకంటే ముందుగా పరలోక రాజ్యానికి, ఈ లోకాన్ని జయించి ఆయన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా అనేకమైనటువంటి లేఖనాలను, ప్రాముఖ్యంగా 4 సువార్తలలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అదే మాటను మరలా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు సంతోషించవలసిన వారే ఉన్నారు, సంతోషం కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క ప్రధాన యాజకుడు, ఈ లోక రక్షకుడు, ఈ లోక సృష్టికర్త, ఆ సృష్టికర్త, ఆ జీవాధిపతి నీ రక్షకుడుగా ఉండటము ఎంతో సంతోషించవలసినటువంటి సమయమై ఉంటున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ యొక్క దేవాది దేవుడు, నీ యొక్క పాప విమోచకుడు, నీ యొక్క రక్షకుడు, నిన్ను నడిపిస్తున్నటువంటి నాయకుడు మరి ప్రధాన యాజకుడై ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మరి ఆయన మనకంటే, ఈ లోకంలో నివసించిన వారందరికంటే ముందుగా ఆ పరలోకపు తండ్రి పరలోక రాజ్యంలో ఆయన కుడి పార్శ్వమున, ఆయనకు సింహాసనం పైన ఆసీనుడైన వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎలా వెళ్ళాంట? ఆకాశ మండలము మీదుగా వెళ్ళి ఉన్నాడు. ఆకాశంలో ఏమున్నాయండి? మేఘములు ఉన్నాయి. ఆ మేఘములోంచి నోవాహుకు దేవుని యొక్క నిబంధన తెలియపరచబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ ధనస్సుని, ఆ జలప్రళయం రాకుండా ఆ మేఘములలోంచి ధనస్సును అనేక సందర్భాల్లో మనం అందరం కూడా చూసి ఉన్నాం. మనము జీవించుచున్నప్పుడు వర్షాకాలంలో అనేక మార్లు ఆ యొక్క ధనస్సును మనం అందరం కూడా చూస్తూ ఉంటున్నాం. అది ఆ దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క నిబంధన అని జ్ఞాపకం చేసుకునే వారిగా మీరు అందరూ కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఆకాశ మండలము ఏమైనంటండి? మేఘములు, ఉరుములు, మెరుపులు, మరి ఆ యొక్క నక్షత్రములు, సమూహములు, వాటన్నిటికంటే పైగా ఈ భూమిపై నుంచి ఆయన పునరుద్ధాన జీవముతోటి, నూతన బలముతోటి, ఆ పక్షిరాజు ఏ విధంగా అయితే నూతన బలము పొందుకుంటుందో, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో చూసిన ప్రకారంగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారని లేఖనం ప్రకారంగా మరి ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకొని మరణాన్ని జయించి దేవుని యొక్క ఆత్మతోటి ఆ పరలోకపు తండ్రి దగ్గరికి మన యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని యొక్క రూపము దాల్చుకుని ఈ భూలోకంలోకి వచ్చి ప్రతి విధమైన శోధనను జయించి ఆయన ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు లేఖనాలు తెలియపరచబడుతున్నాయి. చూద్దాం ఒకసారి మరలా ఏమంటున్నాను ఇక్కడ. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఎవరికి ఉన్నారంట? గొప్ప ప్రధాన యాజకుడు, న్యాయము తీర్చేవాడు, సమాధానం ఇచ్చేవారు, స్వస్థపరచువారు, కనికరమును చూపించేవారు, దయను చూపించేవారు, ఆదరణ చూపించేవారు, ఐశ్వర్యం ఇచ్చేవారు, గొప్ప ప్రధాన యాజకుడు. మరి విశ్వసించిన యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మస్వరూపే ఉండి, సృష్టికర్త ఉండి, ఆదరణకర్త ఉండి, నమ్మకమైనటువంటి దేవునిగా ఆయన మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా నివసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. నీవు ఈ విశ్వాసముతోటి, ఈ నమ్మకముతోటి కలిగిన వారుగా ఉండదు. నాకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, నా రక్షకుడు నాకు ఉన్నాడు, నాకు సహాయము చేసే దేవుడు నాకు ఉన్నాడు, నన్ను బలపరిచే దేవుడు నాకు ఉన్నాడు, నాకు సహాయము చేసే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి నా యొక్క స్థలములను నిత్యమైనటువంటి విశ్రాంతిలోకి, ఈ లోకంలో అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కన్నీరు, దుఃఖములు కలుగుతూ అనేకమైనటువంటి ప్రయాసం నుంచి దేవుడు సంపూర్ణమైన విశ్రాంతుల్లోకి నడిపించుటకు దేవుడు నీకు ఒక చక్కటి స్థలమును ఏర్పరచుటకై దేవుడు ముందుగా ప్రధాన యాజకుడు వెళ్ళినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగా. చాలా మంది చూడండి, మీ పితరుల లెక్క చనిపోయిన వారుగా ఉన్నట్లయితే, మరి చనిపోయిన తర్వాత నేను కూడా నా పితరులతో నేను కలవగలనా?
వారితో నేను ఉండగలనా, వారిని చూడగలనా, అసలు మా పితరులు పరలోక రాజ్యంలోకి వెళ్ళారనే సందేహాలు చాలా మంది ఉంటాయి. కానీ యేసుని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్త 3:16 ప్రకారంగా ఆయనందు విశ్వాసం ఉంచి వారు నశింపక నిత్యం జీవంలోకి వెళ్తారని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ఆయన స్థలము ఏర్పరిచినటువంటి ప్రదేశంలో వారి యొక్క నిత్యమైన గృహంలో నివసిస్తారని, అట్టి రీతిగానే వాక్యము వింటున్నటువంటి మీరు కూడా ఆ యొక్క నిత్యమైన విశ్రాంతిలో మీ యొక్క ప్రధాన యాజకుడితో పాటు మీ ప్రభు అయినటువంటి లోక రక్షకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి సమాధానకర్త అయినటువంటి స్వస్థపరిచి యెహోవా దగ్గర మీరందరూ కూడా నివసిస్తారని వాక్యము చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమనండి, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడిని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఏమి ఒప్పుకొని ఉన్నాం మనమందరం కూడా? యేసే నా రక్షకుడు, యేసే నా సహాయకుడు, ఆయన ద్వారా నేను విడిపించబడతాను. నా యొక్క కట్లన్నీ కూడా, నా బంధకాలన్నీ కూడా, నా సంఖ్యలన్నీ కూడా, నా చీకటి అంతా కూడా విడిపించబడి వెలుగులో ప్రకాశిస్తానని యేసయ్యని ఏ విధముగా అయితే నీ ఆపద కాలంలో, నీ కన్నీటి లోయలలో, ఇక మరణము తప్పదు అన్న సమయంలోంచి దేవుడు విడిపించిన నుండి ఏదైతే విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చినావో దానిని దృఢముగా దేవుడు పట్టుకోమని చెప్తున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. ఏం చేపట్టాలంటే గట్టిగా క్రియలతోటి సాక్షులుగాను, ఆయన సాక్షులుగా, ఆయన విశ్వాసులుగా, ప్రాముఖ్యంగా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, పరలోక సంబంధులుగా, పరలోక నివాసులుగా మనమందరం కూడా మరి ఈ లోకములో ఆయన యొక్క ప్రత్యక్షతను కనపరిచే వారిగా మనము ఆయన యొక్క నీతి వస్త్రమును ధరించుకుని, ఆయన యొక్క సర్వాంగ కవచమును ధరించుకుని, ఆయన యొక్క వాక్యమును మన హృదయంలో ఉంచుకుని ఆయన కోసం మనము జీవించేవారిగా, గట్టిగా మనము భద్రముగా ఆయన యొక్క వస్త్రమును, నీతిని, ఆయన వాక్యమును, ఆయన కట్టడలను మనము చేపట్టేవారుగా ఉండాలని చెప్పి వాక్యము చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టదు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు ముందుగా వెళ్ళి మనకు స్థలములు సిద్ధపరిచి ఉన్నాడు. రాజులైనటువంటి యాజక సమూహం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కింద భాగం కూడా చూద్దామండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన యొక్క జీవితంలో ఎటువంటి పాపము లేదు. ఈ యొక్క సమయంలో నీ యొక్క శ్రమలో, నీ యొక్క శోధనలో ఆయన పాలిభాగస్తుడిగా లేడు అన్న విషయాన్ని మనమందరం గ్రహించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చక్కగా బోధిస్తూ ఉంటాడు, మంచి వివేచన, మంచి జ్ఞానం ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నీకు కలుగుతున్న శ్రమలో, శోధనలో నీకు సహా అనుభవం కలిగిన వాడుగా, నీకు సహాయకుడుగా ప్రత్యక్షంగా లేకపోవచ్చేమో, కానీ ఆయన మన వలనే ఆయన అన్ని విషయాల్లో కూడా శోధించబడిన వాడిగా ఉన్నాడు. శోధింపబడుచున్నప్పటికీ కూడా ఆయన ఎటువంటి పాపము చేయలేని వాడిగా, పరిశుద్ధుడుగా, ఆ సద్దుకీలు, పరిసీలు దేవుని పైన, యేసుక్రీస్తు వారి పైన ఆయన బోధిస్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈయన దయ్యములు ఆత్మ కలిగిన వాడు దయ్యములనే వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి ఆ పరిశీలు శాస్త్రులు మాట్లాడుతున్నారు. ఈయనలో ఏదైనా లోపము, పాపము, ఏదైనా అవినీతి ఉందేమని చెప్పేసి వారు వెంటాడుతూ ఉన్నారు, పరిశీలిస్తున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు. ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఈయన అపవిత్ర ఆత్మలను మరి వెళ్ళగొట్టుచున్నాడు. ఈయన కూడా అపవిత్ర ఆత్మ సంబంధించి చెప్పేసి ఆ గ్రామంలోకి, ఆ ప్రాంతంలోకి, ఆ ప్రజల మధ్య రానియకుండా ఆయనను దూషించినట్లుగాను, రాళ్లతో కొట్టినట్లుగా కూడా లేఖనాలు చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో కూడా పరిచయాలు చూస్తున్నప్పుడు అనేక మంది వారిని దూషిస్తున్నారు.
దేవుని పరిచయను అంగీకరించిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా వినిపించుటకు వస్తున్న వారిని అనేకమైన నిందలతోటి, అవమానాలతోటి వారిని ఇబ్బంది పెడుతున్నట్లుగా కూడా చూస్తూ ఉంటున్నాము. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా సరే మనమందరం కూడా దేవుని యొక్క నామను మహింపరచుటకు ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుగా అటు రీతిగానే ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఆ పరిసీలు సద్దికులు ఎంత ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి పాపం, ఎటువంటి దోషం, ఎటువంటి బలహీనతలు ఏవి కూడా కనపడని పరిశుద్ధుడుగా ఉన్నాడు. అట్టి రీతిగానే నీవు నేను మనం అందరూ కూడా ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆ యొక్క పునరుద్ధాన శక్తి వలన మనమందరం కూడా ఆయన చక్కటి ఒక ఉపకారమును, చక్కటి సహాయమును, చక్కటి దేవుని యొక్క ఆత్మతోటి, దేవుని యొక్క జ్ఞానముతోటి, దేవుని యొక్క మాటతోటి ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన పాపం లేని వాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆయన మరి మనతో సహాయ అనుభవంతో మనకు తోడుగా లేకపోయినప్పుడు కూడా నీ శ్రమలో, నీ శోధనలో నీవు కృప అనుభవించినట్లుగాను, మరియు నీపైన కనికరమును కనపరిచే దేవుడుగా ఉన్నాడని ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీపైన కనికరమును, కటాక్షమును, దయను చూపించే దేవుడు అంటున్నాడు. ఆ యొక్క పరలోకపు తండ్రి, ఆ సృష్టికర్త, నిన్ను రక్షిస్తున్నటువంటి దేవుడు నీపైన కనికరమును చూపిస్తున్నాడు. నీ శోధనలో కనికరము చూపించుటకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ కనికరము ద్వారా, ఆ యొక్క దయ ద్వారా నువ్వు కృపాసనము దగ్గరికి, అనగా పరలోకపు రాజ్యంలోకి, ఆ పరలోకపు తండ్రి దగ్గరికి, ఆయన ఏర్పరచిన, సిద్ధపరిచినటువంటి ఆయన యొక్క సింహాసనం దగ్గరికి, ఆయన ఏర్పరిచినటువంటి గృహము దగ్గరికి నువ్వు చేర్చబడతావని, ఆ సమయోచితమైనటువంటి సమయోచితమైనటువంటి కృపాసనం వద్దకు సహాయము కొరకు చూద్దాం. మరి ఏమన్నాడు ఇక్కడ, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు. ఆయా సమయాలలో దేవుని యొక్క కృప మీకు అనుగ్రహించబడుతుంది. గడిచినటువంటి 2 days బ్యాక్ వాక్యం చెప్పాను. మంచి విత్తనములు ఫలిస్తున్నప్పుడు ఒక విత్తనము 100 అంతలుగా ఫలిస్తూ ఉంది, ఒక విత్తనము 60 అంతలుగా ఫలిస్తూ ఉంది, ఒక విత్తనము 30 అంతలుగా ఫలిస్తూ ఉంది. సో ఈ ఫలభరితమైన జీవితంలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే అనుకూలముగా కాలములు, సమయములు బట్టి ఆయన కృపను కలగజేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు వారి వలె మనం జీవించాలి. ఆయన శోధిస్తున్నారు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. మనం రాకముందే మన బంధువులు మనం వస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మన కొరకు అన్ని సిద్ధపరుస్తారో, ఆ పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుడితోటి, యేసుక్రీస్తు ప్రభుల వారితోటి నీ యొక్క నివాసమును ఆయన స్థిరపరచుటకు, ఆయన ఏర్పాటు చేయుటకు ముందుగా మన ప్రధాన యాజకుడు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. చక్కటి పాట ఉంది కదండి, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్య రక్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. ప్రతి ఘోర పాపమును కూడా క్షమించగలిగినటువంటి, పరిశుద్ధపరచగలిగిన దేవుని యొక్క రక్తమై ఉంటుంది. నీవు నేను ఆయన సన్నిధిలో విశ్వాసముగా ఆయన పైన ఆధారపడినట్టు మనమందరూ కూడా 14 వచనంలో ఏమంటుందండి, మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. మన విశ్వాసమును పూర్తిగా ఆయన పైన ఆధారపడుతూ, పరిశుద్ధులుగా చేసినటువంటి దేవుని బట్టి, రక్షించిన దేవుని బట్టి, సహాయము చేస్తున్న దేవుని బట్టి, కనికరమును దయను చూపిస్తున్న దేవుని బట్టి మనము గట్టిగా మన విశ్వాసం చేపట్టుకునే వారుగా ఉండాలి. కానీ మనము పాపులుగాను, అపరిశుద్ధులుగాను, అపరాధులుగాను మనము ఉండకూడదు. యేసయ్య పోలిన వారిగా మనము నడుచుకునే వారుగా ఉండాలి. చక్కటి పాటలు కూడా పాటలాడుతుంటారు.
నిన్ను పోలి నడిచిదని చెప్పేసి పాటలు కూడా మనం అందరం కూడా చూస్తాం. పాటల వరకే ఉన్నదా, లేకపోతే క్రియల బలంగా నీ జీవితం ఉన్నదా అన్నటువంటి ఆత్మీయ పరిశీలన కూడా చేసుకుంటూ నీ హృదయాంతరంలో నీ యాజకుడు, నీ ప్రభువు ఆయన ముందుగానే నువ్వు పరిపూర్ణమైనటువంటి సదాకాలము యుగయుగములు నిలిచేటువంటి ఆ విశ్రాంతి మరి ఆ యొక్క ఏర్పాటును దేవుడు ముందుగా ఏర్పాటు చేయుటకు ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా నిన్ను రక్షించాడు, ఆయన కనికర పడుతున్నాడు, ఆయన సహాయం చేస్తున్నాడు, ఆయన ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కలత దిగులు చెందకుండా విశ్వాసము చక్కగా మరి గట్టిగా బలముగా దృఢముగా ఆయనతో కొనసాగుపడేవారుగా మీరు అందరు కూడా ఉండాలని తెలియపరుస్తూ ఆకాశ మండలమును దాటుకొని మరి ఉన్నతమైనటువంటి ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములలో ఆయన నివసిస్తున్నాడు. ఒకనొక రోజున నీవు నేను మనమందరం కూడా ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలములలో నివసించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఆయన వారసులుగా ఆయన వలె మనమందరం కూడా జీవించబట్టకు ఆయన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయనకు మాదిరికరముగా మనమందరం కూడా జీవించాలని ఆయన ఈ లోకంలోకి పంపించినాడు. కాబట్టి మనలో ఈ లోక సంబంధమైనటువంటి ఏ మాటలు ఉన్నా, ఏ ఆశలు ఉన్నా, ఎటువంటి తలంపులు ఉన్నా సరే వాటిని విడిచిపెట్టి నీ గురి, నీ కనుదృష్టి, నీ తలంపులు, నీ ఉద్దేశం అన్నీ కూడా ఆ పరలోక సంబంధుల వలె మీరందరూ కూడా నీతిగా యథార్థంగా విధేయత కనపరుస్తూ మిమ్మల్ని ఎంతమంది తప్పు పట్టాలని చూస్తున్నప్పుడు కూడా మీలో తప్పు కనపడిన వారుగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఎంతో ఆశపడుతూ అట్టి రకమైన జీవితమును మీరు కొనసాగించాలని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని, ఆ పరలోక తండ్రిని కనుక మీరు ప్రార్థన చేస్తున్నట్టయితే, అయ్యా నేను ఆత్మీయ జీవితంలో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో బలపడాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, నీ వలనే జీవించాలి, నాలో ఎటువంటి ఈ లోక ఆశలు, లోకపు మాటలు రానికుండా నీ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోకి నేను కూడా వారసురాలుగా ఉన్నాను. కాబట్టి అట్టి రీతిగా నేను తెలుసో తెలియకో ఈ లెక్క సంబంధమైన వారిగా నేను ప్రవర్తించాను, మాట్లాడని చెప్పి మనం పశ్చాత్తాపం కలిగి మన ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళే విధంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకొని మన విన్న వాక్యాన్ని బట్టి ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధమైన దేవా, మీకు వందన స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో తండ్రి అయ్యా నీకు వాక్యం ద్వారా మాకంటే మరి ముందుగా ప్రధాన యాజకుడుగా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు తండ్రి. మా కొరకు మా స్థలములలో తండ్రి మరి నిరంతరము కూడా తండ్రి సదాకాలము ఉండే విధముగా మీరు ఏర్పాటు చేయటకు వెళ్ళినటువంటి నా యొక్క రక్షకుడా, మా సహాయకుడా మీకు వందన స్తోత్రం చెల్లిస్తూ ఈ రాత్రి కాలస్యంలో తండ్రి ఈ లోక సంబంధుల వలె కాకుండా తండ్రి నీ పరలోక సంబంధాలుగా తండ్రి ఈ లోక సంబంధమైన విషయాల్లో మరి నీ యొక్క మార్గమును తప్పిపోయి తండ్రి నీ పరిశుద్ధమైన జీవితం మరలా వారు పొందుకునే విధముగా వారు నడిపించి సహాయము చేయమని తండ్రి. అయ్యా అనేక మంది వారి పరిశీలు సద్దికులు మీలో పాపము చూడాలని, ఆ యొక్క అపవిత్రమైన మార్గములు చూడాలని వారు ఎంత వెతికినప్పటికి కూడా మీరు ఎటువంటి పాపము చేయని వారిగా ఉన్నారు. అందును బట్టి దేవానికి వందనాలు తండ్రి. అటువంటి జీవితమే తండ్రి ఈ రాత్రి కాలస్యంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఎటువంటి పాపము లేని వారుగాను, మీ పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన వారుగాను తండ్రి నిరంతరము తండ్రి భూలోకంలో ఉన్నంత వరకు తండ్రి అతి పరిశుద్ధమైన వారుగాను, పవిత్రమైన వారుగాను, విశ్వాసం చక్కగా ముగించేవారుగా వారిని ఆశీర్వించి దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.